సంక్రాంతి రోజున ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పని మాత్రం చేయకపోతే మాత్రం మీకు అసలు అష్ట ఐశ్వర్యాలు అనేవి ఉండకపోగా ఎప్పుడు అనారోగ్యాలుగా కూడా ఉండబోతారు. అయితే మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి ఆ పని ఏంటో చూద్దాం. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనేది పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి సంక్రాంతి రోజును మకర సంక్రాంతిగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. ఈ రోజున అత్యంత శుభదినంగా భావిస్తాము. అలాగే ఈ రోజున సంక్రాంతి పురుషుణ్ణి మనము పూజించినట్లయితే మనము దక్షిణాయనంలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున అత్యంత శుభదినంగా భావిస్తారు. ముఖ్యంగా శాస్త్రాల్లో సంక్రాంతి రోజున పుణ్య తీర్థాల్లో స్నానం ఆచరించడం ద్వారా మనకు పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెప్పబడింది. సంక్రాంతి రోజున గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో స్నానం ఆచరించే వారికి బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. అలాగే నదీ స్నానం కనుక చేయలేని వారు ఇంట్లోనే శుచిగా స్నానం ఆచరించవచ్చు. అయితే వీలైనంత వరకు కూడా మకర సంక్రాంతి రోజు చల్లని నీటితోనే స్నానం చేయాలి. అలాగే సంక్రాంతి రోజున స్నానం చేయనటువంటి వారు నిరుపేదలుగా ఇంకా ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మకర సంక్రాంతి రోజు ఎవరైతే తీర్థ స్నానం చేసి పిండ ప్రదానం చేసి బ్రాహ్మణులకు వారు చేయగలిగేటువంటి దానాన్ని చేసినట్లయితే వారు స్వర్గవాసులు అవుతారు అని చెప్తున్నారు. అలాగే భోగి సంక్రాంతి రోజున ఇంట్లోని స్వామివారి యొక్క ప్రతిమలను చాలా పవిత్రమైనటువంటి జలాలతో శుభ్రం చేయాలి. అలాగే ఈ 2 రోజుల్లో మనం చేసేటువంటి పూజలకు ఇంకా పుణ్యాలకు ఎంతో ప్రతిఫలం దక్కుతుంది. మకర సంక్రాంతి రోజున అపమృత్యు దోషానికి దుర్గా సప్తశతి పారాయణం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా అపమృత్యు దోషం తొలగించుకోవడానికి దుర్గా సప్తశతి పారాయణం చేయడం ద్వారా మనకున్నటువంటి అకాల మరణ దోషాలు తొలగిపోవడమే కాకుండా మనకున్నటువంటి మృత్యు భయాలు కూడా తొలగిపోతాయి. అయితే సంక్రాంతి రోజున అస్సలు చేయకూడనటువంటి పని ఏంటి అంటే ఈ రోజున మనము ఎవరిని కూడా దూషించకూడదు. అలాగే ఎవరి పట్ల కూడా కఠినంగా అంటే కర్కశంగా అస్సలు మాట్లాడకూడదు. అలాగే ఎవరితో కూడా కోపంగా మనము వ్యవహరించకూడదు. అలాగే నిషిద్ధమైనటువంటి పదార్థాలు అంటే ఎల్లిగడ్డను ఈరోజు తినకూడదు. అలాగే సంక్రాంతి రోజుల్లో సాయంత్రం వేళలలో కానీ పగలు కానీ ఎప్పుడైనా ధూమపానము మద్యపానము అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. గోమాతకు మనము పచ్చి గ్రాసాన్ని తినిపించాలి. ఈ విధంగా చేస్తే మనకున్నటువంటి సకల పాపాలు మనకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు అఖండ ఐశ్వర్యం లభించుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.